అంటే మరి ముఖ్యంగా ఇంకొకటి సిపిటి మోడ్లో ఉన్న ఈ పరీక్షకు సంబంధించి ఇది అభ్యర్థికి అనుకూలంగా చూడాలంటారా, ప్రతికూలంగా చూడాలంటారు? మీరు ఏం చెప్తారు? ఇదండి సిబిటి మోడ్. సిబిటి మీన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇంతకుముందు ఎలా జరిగేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంట్రల్ని పక్కన పెడితే స్టేట్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ మీదే జరిగేది. పేపరు పెన్సిల్ ఉండేది, ఆ తర్వాత పేపరు పెన్ వరకు ఉండేది. కానీ లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పాటై ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఫస్ట్ టైం సిబిటి ఎగ్జామ్ తీసుకొచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేసరికి ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులు ఫస్ట్ టెట్ అనౌన్స్ చేశారు కంప్యూటర్ బేస్డ్ అని. ఒకసారి అందరూ చాలా గందరగోళానికి గురయ్యారు. ఇంకా చెప్పాలంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే స్థాయికి కూడా వచ్చారు. ఎందుకంటే మేము అందరము గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ మాకు ఉంది. గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్లో మాకు కంప్యూటర్ టచ్ అనేది లేదు, మొబైలే సరిగా మా తల్లిదండ్రులు మాకు కొని ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటిది మేము కంప్యూటర్ బేస్ ఎలా చేయగలము, ఎలా ఉంటుందని ఇబ్బంది పడేసరికి కూడా కొంతమంది నిపుణులు ఏం కాదు ఇది బాగానే ఉంటుందన్న కొంత భయాందోళనతో ఎగ్జామ్ ఫేస్ చేశారు, ఎదుర్కొన్నారు. కానీ కంప్యూటర్ ఎగ్జామ్ ఎదుర్కొన్న తర్వాత మాకు భవిష్యత్తులో కంప్యూటర్ ఎగ్జామే కావాలి, ఇంకా ఈ ఆఫ్లైన్ అయితే వద్దు, ఇది చాలా బాగుంది అనే స్థాయికి 90% వచ్చారండి. అదే సిచ్యువేషన్ తెలంగాణలో కూడా ఏర్పాటైంది. ఆంధ్రాలో అయితే ఎలాగో జరిగిపోయింది. మేము ఇంతవరకు ఎప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ చూడలేదు, మాకు ఆన్లైన్ పెట్టేయడం వల్ల మేము చాలా కోల్పోతాము, టెన్షన్ పడతాము, మాకు తెలియదు, దాన్ని ఆ మౌస్ కనీసం తిప్పడం కూడా మాకు తెలియదని. కానీ తెలంగాణలో కూడా డేట్ చేశారు, అది ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు, ఇప్పుడు ఇది కూడా సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఆన్లైను ఆఫ్లైను, ఆన్లైన్ మాకు ఎలాంటి అంటే కొత్తగా ఎవరైనా రాసినా కూడా టెట్ కానీ డిఎస్సి కానీ ఆన్లైన్లో మాకు ఎలాంటి అవగాహన లేదు, ఇది కష్టమవుతుందన్న ఆందోళన అయితే ప్రస్తుతానికి విరమించండి. ఆన్లైన్లో చాలా చక్కగా మీరు చేయగలుగుతారు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ బెటర్ వన్ అని ఎలా చెప్తున్నామంటే మనం చూసే కోణంలో ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తేనండి పెన్నుతో బబుల్ చేసిన తర్వాత పొరపాటున ఏదో మనం టెన్షన్లో 2కి బదులు 3ని టచ్ చేసి దిద్దేస్తే మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి లేదు. అదే ఇప్పుడు ఆన్లైన్కి వచ్చినప్పుడు పొరపాటున టెన్షన్ పడి 3ని 2గా చేసామనుకోండి, మళ్ళీ స్క్రూటినీ చేసుకున్నాం, మళ్ళీ సమీక్ష చేసుకున్నప్పుడు అరే ఇది తప్పు కదా నేను చేస్తానంటే మళ్ళీ క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఇలాంటి సౌకర్యం మనకి ఆన్లైన్లో ఉంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలా ప్రశాంతంగా మనం ఫేస్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు. రైట్.